నమస్కారం. ఎక్కడా జరగనటువంటి లీలలన్నీ కూడా దేవాదాయ శాఖ అది ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి. దేవుడిని ఆస్తులకు రక్షించాల్సినటువంటి దేవాదాయ శాఖ అధికారులే దేవుడు ఆస్తులను భక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో సోమేశ్వరుడికి సంబంధించినటువంటి 94 లక్షల రూపాయలు అన్యాక్రాంతం చేశాడు అక్కడ ఉన్నటువంటి ఈవో కె సురేష్ బాబు. ఆయన మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆర్జేసి సుబ్బారావు, డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి శోభారాణి వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది దేవాదాయ శాఖ కమిషనర్కి. ఆయన మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. అక్కడ పూర్తి స్థాయిలో దేవుడికి సంబంధించినటువంటి నిధులు 94 లక్షల పైగా దుర్వినియోగం అయ్యాయి అనేది క్లియర్గా లెక్కలు కడుతూ అదేవిధంగా పూర్తి ఆధారాలతో కూడా కమిషనర్కు రిఫర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే విచిత్రం ఏంటంటే దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి రామచంద్ర ఆయన మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనేది ఒక వర్షన్. కానీ ఇదే కె సురేష్ బాబు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను వేదాద్రి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పదోన్నతి కల్పించారు సదరు దేవాదాయ శాఖ కమిషనర్ గారు. తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ దేవుడు ఆస్తులు ఎఫ్డిఆర్ ఫిక్స్డ్ డిపాజిట్స్గా ఉన్నటువంటి డబ్బులు, ఆ డబ్బులు 94 లక్షల రూపాయలు అక్షరాల కొట్టేసినట్టుగా కూడా ఆధారాలతో బయటపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా సోమేశ్వరుడికి సంబంధించినటువంటి అనేక విరాళాలు కావచ్చు, అనేక ఆస్తులకి సంబంధించి కావచ్చు, దేవాలయానికి సంబంధించినటువంటి షాప్స్ కానీ ఇతర వాటిలో కూడా మిస్యూజ్ జరిగింది అనేది ప్రధానంగా ఆ రిపోర్ట్ యొక్క సారాంశం. కానీ అక్కడ ఏం జరిగిందో తెలియదు, తెర వెనక ఏం జరిగిందో తెలియదు. అక్కడ ఆ కె సురేష్ బాబు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయన్ని వేదాద్రి యువగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆర్జేసీగా ఉన్నటువంటి ఒక అధికారి, అదేవిధంగా డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి మరో అధికారిని వీరందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి విచారణ చేయడం దేనికి, రిపోర్ట్ ఇవ్వడం దేనికి? ఈ విధంగా జరిగేటప్పుడు మరి ఏం జరుగుతుంది? దేవుడు ఆస్తులు రక్షించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దేవాదాయ శాఖ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనందరం వేచి చూడాలి. దేవుడు ఆస్తులు రక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది.